ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో అలా నవ్వకక్క. చెల్లి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇలా వికటట్టహాసం చేస్తేనైనా దయ్యం వచ్చిందని అనుకుంటారేమో కాని చిట్టిలాగా జుట్టు విరబూసుకుంటే అభూత కల్పనే అనుకుంటారు కాని భూతం అని అనుకోరు. నిజమే వదినా, కానీ సుమన ఎందుకు అలా నటించాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు. చెల్లిని నైని కాదు అని మిమ్మల్ని ఆలోచనలో పడేయడానికి నాటకం ఆడుంటుంది. పాత్ర వేసింది సుమనే అయినా సూత్రధారులు వేరే అనుకుంటా. అనుకోవడం ఏంటి, మన నెల్లూరు నెరజానే. తిలోత్తమమ్మనా? అబ్బా, అలా అనగానే టక్కున చెప్పేశాడు చూసావా. అమ్మకేం అవసరం? అందరూ నమ్మినా అత్తయ్యకి నా మీద అనుమానంగా ఉంది కదా. నువ్వు నైనివే అయినప్పుడు ఎవరెన్ని వేషాలు వేసినా నిరూపించడం కష్టం కదా. వాళ్లకు కాలక్షేపం ఏం కాక చిట్టి బుర్రను కూడా పాడు చేస్తున్నారు. బావగారిని త్రినేత్రి వాళ్ల బామ్మ కలిసింది అని చెప్పారు కదా, అందువల్ల వాళ్ళ అనుమానాలు ఇంకా పెరిగుంటాయి. వాళ్ళ గురించి నీకు కూడా తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి నాయని? తెలుసుకోవాలి కదా బాబుగారు. ఎందుకంటే నేను పూర్తిగా కోలుకోకముందు దేవీపురం గురించి త్రినేత్రి గురించి ఎందుకు మాట్లాడానా అని ఆరా తీస్తూ కొన్ని విషయాలు తెలుసుకున్నాను. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా చెల్లి? ఉంది. లాభమని కాదు గాని సంబంధం ఉంది. త్రినేత్రికి మనకా? మనకి కాదు బాబుగారు, మీకు త్రినేత్రికి. రాముళ్లాంటి విషయాల్ని సీత లాంటి నువ్వే డౌట్ పడ్డం ఆశ్చర్యంగా ఉంది చెల్లి. నేను అనుమానించడం లేదక్కా. నేను కొన్ని విషయాలు తెలుసుకునే క్రమంలో అనుకోకుండా కొన్ని లింక్ అయ్యాయి. మ్యాటర్ లింక్ అయి ఉండొచ్చు కానీ విశాల్కి త్రినేత్రికి ఏదో లింక్ ఉంటుందని మాత్రం చెప్పకు. విశాల్ మీద నాకెక్కువ నమ్మకం ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పు నాయని, లేదంటే నాకన్నా నా చుట్టూ ఉండేవాళ్ళు నిన్ను అపార్థం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జరిగింది ఎలాగో తెలుస్తుంది, జరగబోయేది చెప్తాను. ప్రమాదమా? అలాంటిది అనుకోవచ్చు. ప్రాణ నష్టం ఉండదు కానీ పరువు నష్టం ఉండొచ్చక్క. మీ ఆయన వల్ల. అలా ఎలా? నా అంచనా ప్రకారం 2 రోజుల్లో దేవీపురం నుండి త్రినేత్రి వాళ్ల బామ్మను, మేనమామను, మేనత్తను తీసుకొస్తారు. వాళ్ళొస్తే వాళ్లకు త్రినేత్రి, మీకు నైని కావాలి. అదేంటి చెల్లి అలా అనేసి వెళ్ళిపోయింది? ఏయ్ ఆగు. నువ్వు గత జన్మలో మా పెద్దమ్మవే కావచ్చు. ఆవిడంటే తాళాలు నడుముకి తగిలించుకుని పిఠాపురం మహారాణిలాగా ఇల్లంతా తిరగాడేది. నువ్వు కూడా అలా చేద్దామనే ఇంత చిన్న వయసు నుంచే ప్రాక్టీస్ చేయడానికి కీస్ చేతిలో పట్టుకుని తిరుగుతున్నావా? ఏం మాట్లాడదంటే అయినా ఈ పిల్లకి అమ్మ అన్న మాట తప్పితే ఏమొచ్చులే. ఎటెళ్తుంది?
హే పాప పాప ఏ అరే తలుపేసింది. ఛే! నా మొహం మీదే తలుపేసినట్టు ఎలా వేసిందో చూడు. ఏమైందిరా? అరే విశాల్ తమ్మి వాళ్ళ పెద్ద కూతురు గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది మమ్మీ. ఆ రూమ్ లాక్ తీసే ఉందా? తనే తీసింది. మరి ఆ మాట ముందే చెప్పలేదేంటి బావగారు? ఎందుకు? రే, ఆ రూమ్ లో ఏముందో చూడాలని అనుకున్నాం కదా. దురంధర వాళ్ళు తాళాలు ఇంట్లోనే మర్చిపోయి బయటకు వెళ్లారు. ఇలాంటప్పుడే కదా తలుపు తీసి చూడాలి. పిల్ల తీసింది కదా. అబ్బా అబ్బా, మనం తీసి చూడాలి కదరా. ఇప్పుడు చూద్దాం రండి. గాయత్రి, పాపా ఏ గాయత్రి తలుపుతి. గాయత్రి పాప గాయత్రి, తలుపుది. డోర్ తెరు పాపా. చిట్టి తల్లి తలుపుతి గాయత్రి. మా మాట వినిపిస్తుందా నీకు? గాయత్రి, ఏంటి బ్రో ఏమైంది? తలుపుది అమ్మా. గాయత్రి. ఏమైంది? గాయత్రి లోపలికి వెళ్ళి లాక్ చేసిందిరా. ఆ, రూమ్ లోపలికి వెళ్ళిందా? ఆ, అవును బావగారు. అవును. గాయత్రి, గాయత్రి, అమ్మా గాయత్రి, గాయత్రి డోర్ తెరు. గాయత్రి ఆ రూమ్ లో ఎందుకుంటుంది? వెళ్ళి లాక్ చేసుకుందని టెన్షన్ పడుతున్నాం. అయ్యో గాయత్రి పాపా. బ్రో కంగారేం లేదు. మనం హడావిడి చేస్తే పాప భయపడుతుంది. మీరందరూ వెళ్ళి రిలాక్స్ అవ్వండి. నిదానంగా తనే అన్లాక్ చేస్తుంది. చిన్నపిల్ల రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుందంటే కులాసాగా ఉండమంటావేంటి విక్రాంత్? వదిన, పెద్దవాళ్ళు డోర్ తెరవకపోతే ఏమై ఉంటుందా అని భయపడాలి. చిన్నపిల్లలు సరదాగా చేసిన పనిని సీరియస్గా తీసుకోరాదు. అవును బాబుగారు, తనే తీస్తుందిలే. మీరు వచ్చేయండి. అలా ఎలా వదిలేస్తావు నాయని? పసిపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలని మా అక్కే తేలిగ్గా తీసుకోవటం విడ్డూరంగా ఉంది. అసలు ఆ గదిలో ఏముందని లాక్ వేస్తున్నారు మామయ్య వాళ్ళు? ఆ గదిలోకి గాయత్రి ఎందుకు వెళ్ళింది? వీటికి సమాధానం తెలియాలి అంటే తలుపు తెరవాలి. లోపలున్న గాయత్రి తప్ప ఇంకెవ్వరూ తెరవలేరు. నేను తెరుస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.